శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగంలోని 32, 33 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టాన చేతసః. భావం: కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరుంగును. ఈ శ్లోక వివరణ. శ్రీకృష్ణుడు పైన చెప్పిన శ్లోకాలలో ఆధ్యాత్మిక మార్గం, నిష్కామ కర్మ బోధించారు. వాటిని శ్రద్ధతో ఆచరించమన్నారు. అసూయను, అనుమానాలను దగ్గరకు రానియవద్దు అని అన్నారు. అటువంటి వారు సమస్త కర్మ బంధనముల నుండి విముక్తులయ్యెదరు. అలా కాకుండా ఎవరైతే పైన చెప్పిన మతమును ద్వేషిస్తారో, తృణీకరిస్తారో, అనుసరించరో వారు బుద్ధిహీనులు, అజ్ఞానులు, విమూఢులు, మతిలేని వాళ్ళు అని తెలుసుకోమన్నారు. ఎందుకంటే వారికి ప్రపంచంలో జరిగే పనులయందే ఆసక్తి కలిగి ఉంటారు. సదృశం శ్రేష్టతే వాస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహాః కిం కరిష్యతి. భావం: సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి జ్ఞానియు అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ఈ శ్లోక వివరణ. అర్జునుడి స్వభావం రాజోగుణముతో కూడినది. అంటే క్షాత్రము, యుద్ధం చేయడం, ధర్మాన్ని కాపాడడం, ప్రజలను కాపాడడం క్షత్రియుని ధర్మం. అర్జున, నీ ధర్మం నువ్వు చేస్తే ఈ జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది. దానిని వదిలిపెట్టి నీవు అన్నట్టు భిక్షాటన చేస్తాను, సన్యాసిని అవుతాను అంటే అది నీ ప్రకృతి సహజ గుణములకు విరుద్ధం. నీలో ఉన్న క్షాత్రం నిన్ను ఆ పని చెయ్యనివ్వదు. ఒకవేళ నీవు చేసినా నీకు అశాంతి తప్పదు. ప్రకృతి సిద్ధమైన లక్షణాలు అలా ఉంటే నేను నా ప్రకృతి లక్షణాలు నిగ్రహిస్తాను అంటే ఏమి ప్రయోజనం? దాని వలన నీకు ఏం లాభం? నీ క్షత్రియాన్ని నిగ్రహించి వేరే లక్షణాలు అవలంబించినందు వలన నీకు అశాంతి తప్ప మరేమీ మిగలదు. కాబట్టి మీ ప్రకృతి సహజమైన లక్షణాలను అణిచిపెట్టడానికి ప్రయత్నించవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించారు.